హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఐసీఎంఆర్ జాబ్ పోస్టింగ్స్ గురించి తెలుసుకుందాము. ఈ పోస్ట్ యొక్క నేమ్ వచ్చి టెక్నికల్ అసిస్టెంట్. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి మనకి 4 ఉన్నాయి. ఇక్కడ మనకి 2 లెవెల్స్, దట్ ఈస్ 6 నుంచి 7th వరకు ఉన్నాయి. ఇక్కడ మన శాలరీ రేంజ్ వచ్చి 35,400 నుంచి 1,12,400 వరకు ఉన్నాయి. ఇది గ్రూప్ బి టెక్నికల్ జాబ్ పోస్టింగ్ అండి. మ్యాక్సిమం ఏజ్ వచ్చి 30 ఇయర్స్ ఉన్నాయి. ఈ జాబ్ పోస్టింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఈచ్ కేటగిరీలో 1 జాబ్ మాత్రమే ఉంది. జాబ్ పోస్టింగ్స్ని మల్టిపుల్ కేటగిరీస్గా డివైడ్ చేశారు. డిసిప్లిన్స్ కూడా మల్టిపుల్ ఉన్నాయి. డిసిప్లిన్స్ వచ్చి ఫార్మకాలజీ, టాక్సికాలజీ, న్యాచురల్ ప్రోడక్ట్ కెమిస్ట్రీ, ఎథ్నోమెడిసిన్, మెడిసినల్ ప్లాంట్స్, కంప్యూటర్ సైన్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ నెట్వర్క్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీలో మనం చూసుకున్నైతే దట్ ఈజ్ TA01 అండి. దీనికి కావలసినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్ డిగ్రీ, రిలవెంట్ సబ్జెక్ట్ వచ్చి మనకి ఫార్మకాలజీలో ఉండాలి. ఇది ఓన్లీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అవుతుందండి. సెకండ్ జాబ్ వచ్చి TA02, అది న్యాచురల్ ప్రోడక్ట్ కెమిస్ట్రీ. ఇది అన్రిజర్వ్ కేటగిరీలో ఉంది. దీనికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ సైన్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ, ఆర్ఎల్స్ మనకి డిప్లొమా ఉన్నా కానీ సరిపోతుందండి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్. లేదంటే మనకి ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీలో కానీ కెమికల్ ఇంజనీరింగ్లో ఉన్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ జాబ్ వచ్చి TA03, ఇది ఎథ్నోమెడిసిన్, మెడిసినల్ ప్లాంట్స్. ఇది అన్రిజర్వ్ కేటగిరీలో ఉంది. దీనికి కావాల్సిన జాబ్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ in the field of botany and plant science or first class bachelor degree in science. లాస్ట్ జాబ్ పోస్టింగ్ వచ్చి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉందండి. ఇది ఓన్లీ ఫార్ SC కేటగిరీ. దీనికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, లేదంటే మెయింటెనెన్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ నెట్వర్క్. ఇంకొక క్వాలిఫికేషన్ వచ్చి మనకి 3 ఇయర్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉన్నా కూడా సరిపోతుంది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ నెట్వర్క్. లేదంటే మనకి ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ ఉన్నా కూడా సరిపోతుంది, బట్ కంపల్సరీగా కంప్యూటర్ సైన్స్ కేటగిరీలో ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రొసీజర్ అనేటువంటిది చూద్దాము. అప్లికేషన్ ప్రొసీజర్ మనం ఆన్లైన్ మోడ్లో చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్ మోడ్లో కూడా చేసుకోవచ్చు. ఆఫ్లైన్ మోడ్ ఎందుకంటే ఒకవేళ ఆన్లైన్ మోడ్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కరస్పాండింగ్ అడ్రస్ కూడా మనం అప్లికేషన్ అనేటువంటిది పంపించుకోవచ్చు. అప్లికేషన్ ఫీ వచ్చి మనకి 300 రూపీస్. కానీ ఇది SC/ST అండ్ ఉమెన్ కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి అది ఫుల్లీ ఎగ్జంప్టెడ్, అంటే మీరు ఫీ అనేది పే చేయాల్సిన అవసరం ఉండదు. ఈ జాబ్కి మనం అప్లై చేయాలంటే మనకి డాక్యుమెంట్స్ అన్నీ కావాలి. ఏదైతే అప్లికబుల్ అవుతుందో ఆ కరస్పాండింగ్ డాక్యుమెంట్స్ అనేటివి కంపల్సరీ కావాలి. ఈ డాక్యుమెంట్స్ అనేటువంటివి మీరు జిరాక్స్ తీసుకొని వాటిని సైన్ చేసి ఆన్లైన్లో అయితే సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ ఆఫ్లైన్లో అయితే మీరు వాటిని అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి కొరియర్ కూడా చేయొచ్చు. అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఈ వెబ్సైట్లో యాడ్ చేయొచ్చు. ఆ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సెలెక్షన్ ప్రాసెస్ అనేది మనకి CBT ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో పాటు మనకి ఎక్స్పీరియన్స్ కూడా
కొంత కన్సిడర్ చేస్తారు. అంటే మీకు సిబిటీలో వచ్చిన స్కోర్కి 95% వెయిటేజ్ ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్లో కానీ ఉంటే దానికి 5% మీకు వెయిటేజ్ అని ఉంటుంది. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత వెయిటేజ్ అనేది మీకు ఓవరాల్ సెలెక్షన్లో యాడ్ చేస్తారు. ఒకవేళ ఆన్లైన్లో కానీ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మీరు ఈ ఆఫ్లైన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసి కరెస్పాండింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి కావలసినటువంటి డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్ట్ చేసి కొరియర్ కూడా చేసుకోవచ్చు.